ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో భాగంగా వెస్టిండీస్తో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపు సాధించింది. నిజానికి ఈ గెలుపుకి కారణమైన హీరో ఎవరైనా ఉన్నారంటే అది సంజు శాంసన్. ఇక సమీకరణాలతో సంబంధమే లేకుండా చాలా రాజరికంగానే వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 97 పరుగులతో అసాధారణమైన బ్యాటింగ్తో ప్రదర్శనను తన టీమిండియా గెలుపులో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన సంతోషం వ్యక్తం చేశాడు. అంటే ఈ ఈ ప్రదర్శన అనంతరం అసలు తను ఏం చెప్పాడు, ఎందుకు ఇంత అద్భుతంగా ఆడాడు అనేది కనుక చూస్తే, ఈ ఇన్నింగ్స్ నాకు 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 ఇది ఒక కొత్త ప్రపంచంతో సమానం. ఇది నాకు ఒక రకంగా నా జీవితంతో సమానం. నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి రోజు నుంచి దేశం కోసం ఆడాలని కలలు కన్నాను. ఇలాంటి ఇన్నింగ్స్ కోసం నేను నిరీక్షిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణం చాలా ప్రత్యేకం. ఇందులో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. నేను సాధించగలనా అని నేను ఎన్నోసార్లు సందేహించుకున్నా. అయితే ఇక ఈ రోజు నన్ను దీవించినందుకు మొదటగా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే నేను చాలా ఏళ్ళుగా టీ20 ఫార్మాట్ ఆడుతున్నాను. కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని ఈ ముగ్గురు కూడా నేను ఎంతో ఆరాధించే వ్యక్తులు. ఆ అనుభవం వాళ్ళని దగ్గర నుంచి ఆడటం చూసిన నేను ఎంతగానో నేర్చుకున్నాను. వాళ్ళ అనుభవం నాకు ఉపయోగపడింది. గొప్ప ఆటగాళ్ళు పరిస్థితులకు తగ్గట్లు తమ ఆటను ఎలా మార్చుకుంటారో నేను గమనించాను. గత మ్యాచ్లో మేము ముందుగా బ్యాటింగ్ చేశాం కాబట్టి తొలి బంతి నుంచే నేను దూకుడుగా ఆడాను. కానీ ఈ మ్యాచ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. నేను వేగంగా ఆడటానికి ప్రయత్నించిన ప్రతిసారి మేము వికెట్లు కోల్పోయాం. నేను ఇంతటి గొప్ప ఇన్నింగ్స్ ఆడతానని కూడా అనుకోలేదు. కానీ నా జీవితంలోనే అత్యుత్తమ రోజుల్లో ఇదొకటి. నేను కేవలం వర్తమానంలో ఉంటూ బంతి మెరిట్ను బట్టి ఆడతాను. అయితే చాలామంది నేను సరిగ్గా ఆడలేదని నన్ను చీకొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు నేను ఒక సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళు నన్ను అసహ్యించుకోవటంలో తప్పు లేదు. దేశం మీద భక్తి ఎక్కువ ఉన్నా, దేశం మీద ప్రేమ ఎక్కువ ఉన్నా, ఓడిపోతోందన్న బాధ, ఓడిపోవడానికి కారణమైన వాళ్ళ మీద కోపం ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటి వాళ్ళే నన్ను చీకొట్టారు. ఇప్పుడు వాళ్ళకి నేను ఒక విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా సరే అన్ని రోజులు ఒకలా ఉండవు. క్రికెటర్లు కూడా మనుషులే. వాళ్ళకి కూడా ఆట, అదృష్టం అన్నీ ఉంటాయి. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోండి అంటూ సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.